మొదలైంది. అప్పటిదాకా చాలా వరకు క్యారెక్టర్ రోల్స్ తోనే నెట్టుకుంటూ వచ్చాడు శేష్. కానీ ఈ సినిమాతో అతడికంటూ ఓ గుర్తింపు వచ్చింది. స్వయంగా క్షణం సినిమాకు స్క్రిప్ట్ కూడా అందించడంతో అతడి మీద తెలుగు ప్రేక్షకులకు రెస్పెక్ట్ ఏర్పడింది. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా అందించినందుకు శేష్ మీద ప్రశంసల జల్లు కురిసింది. క్షణంలో అతడి పర్ఫార్మెన్స్ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి హడావిడి పడిపోలేదు శేష్. కొంచెం టైం తీసుకొని తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ రోజు తన కొత్త సినిమా పేరు కూడా అనౌన్స్ చేశాడు శేష్. గూఢచారి ఇది శేష్ కొత్త సినిమా టైటిల్. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు పనిచేస్తుండటం విశేషం. రాహుల్ పాకాల, శశికిరణ్ తిక్క అనే డైరెక్టర్ డ్యూ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. శేష్ తర్వాత చిత్రాన్ని కూడా తానే ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. శేష్ ఆ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న సంగతి శేష్ వెల్లడించలేదు. అయితే మొన్న అభిషేక్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో మాత్రం క్షణంలో శేష్ కు జంటగా నటించిన ఆదా శర్మనే హీరోయిన్ అని పేర్కొన్నాడు. బీటౌన్ స్టార్ హీరోయిన్ దీపిక తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రణ్వీర్ సింగ్ కి బాగా కోపం తెప్పిస్తుంది. రీసెంట్ గా కూడా దీపిక అలాంటి పనే చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే రణ్వీర్ సింగ్ దీపిక త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు, ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఈ జంట ఒకటి కాబోతున్నా కెరియర్ పరంగా మాత్రం దీపిక వేగంగా దూసుకెళ్తోంది. రణ్వీర్ సింగ్ బాలీవుడ్ కే పరిమితం కాగా దీపిక మాత్రం హాలీవుడ్ కండల వీరుడు విన్ డీసిల్ తో కలిసి XXX సినిమాలో నటిస్తోంది.